నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఆర్సీపురం గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది అని చెప్పేసి మనకు తెలుస్తున్న పరిస్థితి. స్థానికంగా అటెండర్ పనిచేస్తున్న ఒక సాయన్న అనే పర్సన్ ఒక మైనర్ బాలికతో అమ్మవారి గర్భగుడిలోనే అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఆ అమ్మాయి అరుపులు కేకలు అన్నీ కూడా వినబడడం, స్థానికులందరూ కూడా అదంతా గమనించడం చూసేసి తను ఫోన్లలో వీడియోస్ రికార్డ్ చేస్తూ కూడా తనని రెడ్ హ్యాండెడ్గా స్థానికులందరూ పట్టుకున్న సందర్భాలు కూడా మనకు తెలుస్తున్నాయి. రెడ్ హ్యాండెడ్గా తనని పట్టుకొని సాయానికి దేహశుద్ధి కూడా చేశారు స్థానికులు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పోలీసులు కూడా సాయన మీద పోక్సో కేసు కూడా నమోదు చేసినట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ బాలికను కూడా కౌన్సిలింగ్కి పంపించినట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. అండ్ ఇంకా ప్రధానంగా మనం చూసుకుంటే ఇట్లాంటి ఘటనలు జరిగిన అమ్మవారి గర్భగుడిలో బట్టలు లేకుండా ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తికి దాదాపు 50 నుంచి 60 ఏళ్ల వయసు ఉంటుంది. ఒక కూతురు ఏజ్లో ఉన్న అమ్మాయితో లైంగికంగా గడపడానికి లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆ కామందుడు. ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడే ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఆడపిల్లల తల్లిదండ్రులందరూ కూడా గుడ్ టచ్ అంటే ఏంది, బ్యాడ్ టచ్ అంటే ఏంది, అంటే సమాజంలో ఎట్లా ఉండాలి, ఎవరితో ఎట్లా మెలగాలి, ఏ టైంకి ఎట్లా ఉండాలి, అండ్ ఏ టైంకి ఇంటికి రావాలి, ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి కూడా పోలీసులు కానీ స్థానికులు కానీ అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తూ టైంకి ఇంటికి రావాలి, టైంకి అమ్మ నాన్నకు చెప్తూ బయటికి వెళ్ళాలి అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ఎవరైతే నిందితుడు సాయన్ ఉన్నారో తన మీద పోక్సో కేసు నమోదైంది. తను ఇప్పుడు కటకటాల పాలైనారు. అండ్ ఖచ్చితంగా కఠినమైన శిక్షలు కూడా అమలు చేస్తాం తన మీద అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇక బాలిక విషయానికి వస్తే బాలికకి కౌన్సిలింగ్ కోసం పోలీసులు పంపించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా విజువల్స్లో మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. దాదాపు 50 నుంచి 60 ఏళ్ల దగ్గరున్న ఒక ముసలాయన దాదాపు ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్న అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడడం అందరూ నివ్వెరపోయేలాగా చేస్తుంది. బట్ చూడాలి ఈ ఘటన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎంత జాగ్రత్త వహిస్తారో పిల్లల పట్ల అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ అల్టిమేట్గా మాత్రం సాయనకైతే కఠిన శిక్షలే పడతాయి అని చెప్పేసి కూడా స్థానికులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోలీసులు మాత్రం ఖచ్చితంగా తన మీద పోక్సో కేసు నమోదు చేశాం, తనకి కఠిన శిక్షలు కూడా విధిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. బట్ చూడాలి ఈ ఘటన తర్వాత కూడా సమాజంలో ఎటువంటి మార్పు వస్తుంది, ఎంత జాగ్రత్తగా ఉంటారో ఆడపిల్లల తల్లిదండ్రులు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.